మనస్సు చూరగొన్న ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సినీ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు. అరుదైన మనుషులకు మాత్రమే మరణం లేని జననం ఉంటుందన్నారు. మరణం తర్వాత జీవించడం ఎన్టీఆర్కు మాత్రమే సాధ్యమైందన్నారు. ఏ రంగంలో అడుగుపెట్టినా ఎన్టీఆర్ అగ్రగామిగా వెలుగొందారన్నారు. తాను సినీ నిర్మాత, డైరెక్టర్గా కాకుండా ఎన్టీఆర్ వీరాభిమాని అని అనిపించుకోవడమే సంతోషమన్నారు. ప్రతి వ్యక్తి దివి నుంచి భూమికి వచ్చి మళ్ళీ దివికి వెళ్ళిపోయే ఈ ప్రయాణంలో చాలా అరుదైన వ్యక్తులకి, అరుదైన మనుషులకే మరణం లేని జననం అనేది ఉంటుంది. అది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి మాకు తెలిసిన ఈ ప్రయాణంలో ఆయనకు ఒక్కరికే దక్కిందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము. మరణించిన తర్వాత కూడా జీవించటం అనేది ఎంతో అన్ని రంగాల్లో ఎంతో సేవ చేస్తే కానీ ప్రజల్లో జీవించడం అనేది కుదరదు. తను పుట్టిన కుటుంబానికి ఆదర్శప్రాయంగా నిలవటం, తను ఎంచుకున్న వృత్తికే తలమానికంగా తను తయారు చేసుకోగలగటం, తయారవ్వటం, అలాగే ఏ జాతిలో పుట్టారో ఆ జాతిని మదరాసీలు కాదు తెలుగు వాళ్ళు అన్నట్లుగా విశ్వవిఖ్యాతం చేయటం.